ఏంటి మీ నాన్న ఆడి కోసం ఎతికి ఓ మూల కూర్చున్నాడు, నువ్వు ఇప్పుడు ఆడి కోసం ఎదుగుతున్నావా? అంటే నువ్వు కూడా వెళ్ళి ఒక మూల కూర్చుందాం అనుకుంటున్నావా? మూలన కూర్చోవడానికి కాదా ఉత్తిరెడ్డి గారిని వెతుకుదామని నిర్ణయించుకుంది. నలుగురిలో దర్జాగా ఫ్యాక్షనిజం చేసుకుంటూ తలెత్తుకుని తిరిగే మా నాన్న చీకటి గదికి అవమానంతో పరిమితమయ్యాడు. వాడిని వెతికి పట్టుకొని మర్డర్ చేసి వాడి శవాన్ని మా నాన్న చీకటి గది గుమ్మం ముందు పడేస్తా. అప్పుడు మా నాన్న చీకటిని చీల్చుకుంటూ అవమానపరిచిన శవాన్ని దాటుకుంటూ హాల్లోని వెలుగులోకి వస్తాడు. అప్పుడు చూపిస్తా నా పవర్ ఏంటో. అంటే నువ్వు గదిలో లేట్ వేస్తావా? ఈ టైంలో మీరు పని చేస్తారా? డెఫినెట్ గా నువ్వు నీ మాట మీద నిలబడగలిగితే డెఫినెట్ గా నా ఆస్తిలో సగ భాగం పనిచేస్తా, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. అవును, ఎవడరాడు? ఉత్తిరెడ్డి గాడు. ఆడు అసలు దొరికితే కదా, ఆడు దొరకడు. మీ నాన్న శవం దాటి బయటికి రాడు. ఏటంటావు? మా నాన్న బయటికి వస్తాడు, ఆ బుత్తిగాడు దొరుకుతాడు. నేను ఒక్కసారి ఫిక్స్ అయితే దూకుడులో మహేష్ బాబు ఫిక్స్ అయినట్టే. అది పోకిరే. ఏ నువ్వు ఫిక్స్ అవ్వేటి? అయితే చిన్న ఛాలెంజ్ అన్న ఆ టైంలో వచ్చిన ఖైదీ అన్న రాక్షసుడు అన్న నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను బేసిక్ చిరంజీవి ఫ్యాన్. నేను ఆ సినిమాల గురించి చెప్పట్లే, ఇప్పుడు ఈ సీన్ గురించి చెప్తున్నా. నేను ఛాలెంజ్ కి రెడీ. చెప్పానుగా, నువ్వు ఆ ఉత్తిరెడ్డి గారిని పట్టుకొని నీ పగ చల్లార్చుకో, నా ఆస్తులో సగ భాగం పనిచేస్తా, నా కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తా. నీ ఆస్తి అంతస్తులు, నీ కూతురు ఒక ఐశ్వర్య రాయ్, ఎంతమందికి ఇచ్చి పెళ్లి చేస్తారో బాబు, చూడలేక చస్తున్నావు. నీ కూతురు వద్దు, నీ ఆస్తి వద్దు. బాగా చెప్పాను, మంచి పని అయింది. అయితే ఒక కండిషన్. ఏటది? నేను పగ తీర్చుకోగానే నువ్వు ఊరొదిలి వెళ్ళిపోవాలి. అయితే నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఊరొదిలి వెళ్ళిపోతాను అంటే నేను దేనికైనా రెడీ. ఇట్స్ మై ఛాలెంజ్. అయితే ఓకే. ఛాలెంజా? నీకా? అది నీకు సూట్ అవుదా? చిన్న ఛాలెంజ్ చెప్పి నాకు తొడగొట్టాల్సిందే అన్నా. ఇక్కడ తొడెక్కడ ఉందిరా? ఫ్యాక్షన్ ఇచ్చేలా నాకు తొడగొట్టాల్సిందే అన్నా. కొట్టి తొడ మసాలా వడలాగా అయిపోయిందిరా. సర్లే, ఇప్పటికి నా బాధ్యతలన్నీ తీరిపోయాయి. రే అది నాదిరా. శాలరీ ఎక్కువ తెలిసిపోయినట్టుందిరా నీకు. ఛాలెంజ్లు అయిపోయాయి కదా, ఇంకా నిలబడ్డావు. మీరటు మేము ఇటు వెళ్తాం, స్లో మోషన్లో వెళ్ళిపోదాం. అది వాళ్ళు వేసుకుంటారు, మన నార్మల్గా వెళ్దాం పదండ్రా. లెక్కనే ఆడు స్లో వాకింగ్లో వెళ్తే మనం కొద్దిగా హై స్పీడ్లో వెళ్దాం. పదండి. ఏంటి మామ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మన అపార్ట్మెంట్లో ప్రవళిక ఉందే, తన గురించేరా. ఏదా క్లాసికల్ డాన్స్ చేస్తుంది ఆ అమ్మాయేనా? అవునరా, ఆ అమ్మాయే. ఆలోచించడం ఎందుకురా, డైరెక్ట్గా నీ ప్రేమ విషయం అమ్మాయితో చెప్పు. చెప్పానురా, కానీ మొహమ్మద్ ఇష్టం లేదని చెప్పింది. ఇష్టం లేదంటే వదిలేస్తావరా మామ? అవసరమైతే బెదిరించేనా ఒప్పిస్తాం కదా. తనకి ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి నన్ను చూస్తేనే భయపడుతుందిరా. డోంట్ వరీ, అదంతా మేము చూసుకుంటాం రా. Myself Chandra, I am here for Oracle Applications training. Last 5 years we are conducting this Oracle Applications training, and here we are going to conduct Oracle Applications technical course, where we are going to place the students across the world in different the customers enter the maintain business in the world to maintain the business. Across the applications we can use the business transactions. For Oracle applications it will be very easy for them to track the transactions. This we are going to start, and I hope you are already clear what prerequisitions are required. We'll start the batch from tomorrow onwards. You can attempt for classes. Batch will be started from tomorrow. Thank you. Thank you very much. Excuse me, sir. Come in. I am Shankar. I am Satish. Well done guys, your demo is good.
I know you can complete this work 3 months back. Definitely. Because all wise of performance. Thank you, sir. థ్యాంక్ యూ సార్. వీఆర్ నాని ఫ్రెండ్స్. మా వాడిదే నన్ను ఇష్టపడితే అది వాడికి అందేలా చేయడం మాకు అలవాటు. వాడు నిన్ను మనసారా ఇష్టపడుతున్నాడు. నాకు ఇలాంటివి నచ్చవు. ప్లీజ్ నన్ను వదిలేయండి. మా వాడిని ఇష్టపడుతున్నా అని చెప్పు, నిన్ను వదిలేస్తాం. నాకు టైం అవుతోంది, నేను వెళ్ళాలి. ప్లీజ్. హలో, వెళ్ళండి, కానీ వెళ్ళేటప్పుడు మా వాడికి ఐ లవ్ యూ చెప్పాలండి. ఇలా తలదించుకొని మాకు టైం వేస్ట్ చేయొద్దు. చూడు ప్రవళిక, నేను నీకు నచ్చలేదంటే అందంగా లేనా? రేయ్, ముందు నువ్వు ఆపరా. చూడు, మావాడు ప్రేమిస్తున్నాడన్న ఒక్క కారణంతో ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నాను. నువ్వు వెళ్ళి భరతనాట్యమే చేసుకుంటావో కూచిపూడి నేర్చుకుంటావో నీ ఇష్టం. కానీ రేపు సాయంత్రానికల్లా మా వాడికి వచ్చి ఐ లవ్ యూ చెప్పలేదనుకో, నాట్యం చేయడానికి కాళ్ళు ఉండవు, అటు ఇటు ఊపడానికి చేతులు ఉండవు. గుర్తుంచుకో. తేడా ఉందంటే ఏదో జరిగింది. చెప్పు తల్లి, ఏం జరిగింది? మన అపార్ట్మెంట్లో ఉంటున్న నాని తనని ప్రేమించమని వెంట పడుతున్నాడన్నయ్య. తనని ప్రేమించకపోతే నా కాళ్ళు 2 విరగ్గొడతానని బెదిరిస్తున్నాడు. అంతేనా